హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. మూవీ అయితే ఓకే, బాగుంది ఫ్రెండ్స్. మూవీ అక్కడక్కడ కొన్ని ల్యాక్ సీన్స్, బోరింగ్ సీన్స్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే గుడ్ మూవీ, వన్ టైం వాచబుల్. కథ పాయింట్కి వచ్చామంటే, విపరీతమైన కోపం ఉన్న హీరో తన తల్లికి ఇచ్చిన మాట కోసం వారం రోజుల్లో 6 రోజులు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఒక్కరోజు తనకున్న కోపాన్ని మొత్తం ప్రదర్శిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా తనకు కోపం వచ్చినప్పుడు ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, నా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు నాకు కోపం రావడం కాదు, నాకు కోపం వచ్చినప్పుడు ఎవరైనా సరే నా వాళ్ళు అయిపోతారు, ఎవరి సమస్య అయినా సరే నా సమస్య అయిపోతుంది అని డైలాగ్ చెప్తాడు. సో అలా తనకు కోపం వచ్చినప్పుడు సోకులపాలెం అనే ఊరిని, ఆ ఊరి సమస్యని తన సమస్యగా తీసుకుంటాడు. వాళ్ళకున్న ప్రాబ్లంని తన ప్రాబ్లంగా తీసుకుంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఊరికి ఒక విలన్ ఉండడం, వాళ్ళని హింసించడం, ఆ విలన్కి హీరోకి మధ్య జరిగే పోరాటం, ఇది కథ. ఫైనల్గా ఆ ఊర్లో వాళ్ళకి భయం ఉంటే ధైర్యం తెప్పించడం. మనకి ఈ పాయింట్ చూడగానే మనకు అర్థమైపోతుంది, ఒక ఛత్రపతి లాగా కొద్దిసేపు కనిపిస్తుంది, విక్రమార్కుడు రెఫరెన్స్ లాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసినంతసేపు మనకు రామ్ చరణ్ గారు ఎవడు సినిమా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సేమ్ ఆ ఊరు ప్రజలు వాళ్ళు భయం ఉండడం, ధైర్యం రప్పించాలని ప్రయత్నించడం, సేమ్ అలా కనిపిస్తుంది. బట్ హీరో విలన్ల పాత్రలు మాత్రం చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్, ఆ స్క్రీన్ పే వెళ్ళే విధానం కూడా బాగుంటుంది. నిజానికి ఈ డైరెక్టర్ ఇంతకుముందు వివేక్ అత్రేయ గారు అంటే సుందరానికి నాని గారితోనే తీసినట్టుంది. దాంట్లో కూడా స్క్రీన్ ప్లే కథ ముందరికి వెనక్కి వెళ్తూ వస్తుంటుంది. దీంట్లో కూడా అలాగే కొంచెం ముందుకెళ్తుంటుంది, కాసేపు వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్లో స్క్రీన్ ప్లే తీసుకెళ్ళాడు. ఓకే, కొంచెం వర్కౌట్ అయింది, ఆ స్క్రీన్ ప్లే కూడా వర్కౌట్ అయింది, నచ్చుతుంది జనాలకి. అలా సినిమాని తీసుకెళ్తున్నాడు. సినిమా అయితే నేను చెప్పాను కదా, ఒక్కసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో మనకి ప్లస్ పాయింట్లకు వస్తే బీజిఎం అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. బీజిఎం కోసం మనం సినిమా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యాక్షన్ పార్ట్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అక్కడక్కడ నాని గారి ఎలివేషన్స్ కానీ, సూర్య గారిని చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. బీజిఎం 100% ప్లస్. అండ్ సెకండ్ వన్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. నాని గారు, సూర్య గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు నువ్వు బాగా చేస్తావు, నేను బాగా చేస్తావు, పర్ఫార్మెన్స్ పీక్స్ చించేశారు అట్టే. భలే ఉంటుంది ఇద్దరు క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్. దాంట్లో ఒక డైలాగ్ కూడా అంటాడు ఎస్జే సూర్య గారు అంటారు, ఏంట్రా చాలా నేచురల్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, నేచురల్ స్టార్ నాని అన్నట్టుగా ఒక డైలాగ్ కూడా వేస్తారు అనమాట. ఎస్జే సూర్య గారు అయితే చాలా అంటే చాలా ప్లస్ ఆ క్యారెక్టర్కి. వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఇంకా సాయి కుమార్ గారు ఉన్నారు, మురళీ శర్మ గారు ఉన్నారు, హీరోయిన్ కూడా బాగా చేసింది. అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ వీళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, చిన్న సినిమాలో లైట్గా ఈగా రెఫరెన్స్ వాడుకున్నారు. అది కొంచెం మనకి ఎంటర్టైనింగ్గా బాగుంటుంది. ఒక 5-10 నిమిషాలు వచ్చినా కానీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మనకి మెయిన్ మైనస్ ఏమంటే క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా డల్ అయిపోతుంది, మనకి రొటీన్ అయిపోతుంది. అన్ని చూసిన సినిమానే కదా అన్నట్టు అనిపిస్తుంది, మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంతేనా, వచ్చేద్దాం అన్నట్టుగా ఉంటుంది క్లైమాక్స్. అది మైనస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, సినిమాలో ప్రతి ఎలివేషన్స్కి డిస్కషన్ పెడతారు. అంటే సుందరానికి కూడా ఇలా ఉంటుంది, కానీ అంటే సుందరానికి ఓకే, అది కామెడీ సినిమా కాబట్టి వర్కౌట్ అవ్వచ్చు. ఈ సినిమాలో మాటికు కూర్చొని డిస్కషన్ పెడుతూ ఉంటారు, ఇది వాడట్లా, వీడిట్లా, వాడట్లా అనేసి. అది కొంచెం మనకు డల్ అనిపిస్తుంది. మెయిన్ ఇప్పుడు జనరేషన్కే సినిమా లెంత్ తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది. ప్రతి చోట మనకు లెంతే ఎక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సినిమా బాగున్నా కానీ ఆ లెంత్ వల్ల మనం బోర్ ఫీల్ అవుతున్నాం. కొంచెం లెంత్ తగ్గించుంటే సినిమా బాగుంటుంది. నాకు తెలిసి ఒక 15-20 నిమిషాలు కట్ చేసేసి ఉండొచ్చు సినిమాలు, తీసేస్తే సినిమా ఇంకా బాగున్నట్టుండేది. అవి మైనస్ పాయింట్లు. ఇది ఫ్రెండ్స్ మూవీ అయితే. ఇంకా నేను చెప్పాను కదా, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ సూపర్, బీజిఎం సూపర్, అండ్ అది యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి, అక్కడక్కడ యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. ఫైనల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వమంటే నా రేటింగ్ 3.2/5. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.